వన్వాస్ వన్వాస్ అని కొత్త హిందీ సినిమా, నానా పటేకర్ హీరో. డిసెంబర్ 20న రిలీజ్ అయింది. అప్పుడు మిస్ అయ్యాను, చూడలేదు నేను. అప్పుడు చాలా సినిమాలు వచ్చాయి, ఇది ఒక్క సినిమానే మిస్ అయ్యాను నేను. కానీ ఇప్పుడు 2 వారాలకే ఓటీటీకి వచ్చేసింది జీ5 వాళ్ళు. దీనికి ప్రొడ్యూసర్ జీ వాళ్ళే కాబట్టి జీ5లో మన జనవరి 3 నుంచి వచ్చేసింది ఓటీటీలో. సో ఇప్పుడు ఓటీటీలో చూసాను అనమాట. చూస్తే అంటే నానా పటేకర్ అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో చూస్తున్నా. పరిందా, క్రాంతివీరు, అగ్నిసాక్షి, ఇలా ఒకప్పుడు సెన్సేషన్ నానా పటేకర్. హిందీ కానీ, అతని బాడీ లాంగ్వేజ్ కానీ, అతని స్లాంగ్ కానీ నాకు చాలా ఇష్టము. సో అతని చూశాను. ప్లస్ దీని డైరెక్టర్ కూడా అనిల్ శర్మ వచ్చేసి ఎవరంటే మన గదర్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ సన్నీ డియోల్తో, ఆ సినిమా డైరెక్టర్. రీసెంట్గా గదర్ 2 కూడా పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. సో ఆ సినిమా డైరెక్టరు. ఇంకో హీరో ఉన్నాడు ఈ సినిమా డైరెక్టర్ కొడుకు, ఎవరు, ఉత్కర్ష్ శర్మ అనేసి. గదర్లో సన్నీ డియోల్ అంటే కొడుకుగా చేశాడు, చిన్నప్పుడు ఉన్నాడు. మొన్న గదర్ 2లో కూడా ఈ అబ్బాయి పెద్దగాడు, ఈ అబ్బాయి హీరోగా చేశాడు ఆ సినిమాలో, గదర్ 2లో. సో ఇప్పుడు ఈ సినిమా అతనిది 2వ సినిమా, హీరోగా నానా పటేకర్ సపోర్టింగ్ రోల్లో తీసుకున్నారు. అంటే ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. ఇలాంటి సినిమాలు మనం చాలా చూసాం. ఎప్పుడు మనం సీనియర్ ఎన్టీఆర్, బడిపంతులు కానించి, లేదా రాజబాబు తాత మనవడు కానించి, లేదా రీసెంట్గా ఆ నలుగురు, రాజేంద్ర ప్రసాద్ ఆ నలుగురు, కానీ హిందీలో కూడా అమితాబ్ బచ్చన్ బాగబన్ అని. అంటే పిల్లలు పెద్ద పేరెంట్స్ని, తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది. అలాంటి సినిమాలు ఒకప్పుడు బాగా వచ్చేవి, 80s 90s బాగా వచ్చేవి, బాగా ఆడేవి కూడా, సెంటిమెంటల్ సినిమాలు ఇవి. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు చూడడం కొద్ది కష్టమే. అంటే సినిమా కేవలం అదే, పేరెంట్స్ని పట్టించుకొని పిల్లలు, ఇదే మెయిన్ కాన్సెప్ట్. అదే వనవాసం అంటే అదే, పేరెంట్స్కి పిల్లలు ఇచ్చే వనవాసమే అదే సినిమా. సో మొదటి 10 నిమిషాలు చూస్తే నాకు డైజెస్ట్ చూడబుద్ధి కాలేదు అసలు. అంటే ఈ ఖుష్బూని పెట్టారు, మన ఖుష్బూ హీరోయిన్ మన నానా పటేకర్కి వైఫ్గా పెట్టారు. సెట్టే అవ్వలేదు అసలు స్టార్టింగ్లో. ఖుష్బూ ఏవో ఫిల్టర్స్ వాడిందో మరి ఏం చేసుకునిందో కానీ యంగ్గా కనిపిస్తుంది. నానా పటేకర్ ఏమో ఓల్డ్గా ఉన్నాడు. మళ్ళీ ఖుష్బూకి ఏమో 3 పిల్లల్ని పెట్టినారు. పిల్లలే తల్లి కంటే ముసలికి కనపడుతున్నారు. సో నాకు నచ్చలే ఆ 10 నిమిషాలు. ఏంటబ్బా ఇలా ఉంది అనుకున్నాను. కానీ మూవీ ఎప్పుడైతే మనం ఏమంటారు బనారస్కి, అంటే మన కాశీకి షిఫ్ట్ అయినప్పుడు అక్కడి నుంచి బాగుంది సినిమా. అక్కడి నుంచి ఇంటర్వెల్ దాకా బాగా వెళ్ళింది. అక్కడ మెయిన్ ప్లాట్ వెంటనే ఎస్టాబ్లిష్ చేస్తారు, ఈ వనవాసం అనే ప్లాటు. అది చాలా దారుణమైన, అంటే చాలా వింటుంటాం మనం, న్యూస్ పేపర్లలో, టీవీలో చూస్తుంటాం, కానీ ఇలాంటి వార్తలు వింటుంటాం. కానీ సినిమాలో ఆ సీన్ చూసినప్పుడు స్టార్టింగ్ 10 నిమిషాల తర్వాతే వస్తుంది. అది మెయిన్, ఆ సినిమా అంతా నడిచింది దాని మీదే. అది చూసి అబ్బా అనిపించింది. ఇక అక్కడ మన హీరో ఈ ఉత్కర్ష్ శర్మ ఎవరైతే ఉన్నాడో అతను బనారస్లో చూపించారు. అతని ఏమంటే ఎనర్జీ బాగుంది, అతని హిందీ బాగుంది. అంటే ఆ బనారసీ స్లాంగ్ డిఫరెంట్గా ఉంటుంది, భలే ఉంది అది. ప్లస్ నానా పటేకర్ కూడా శుద్ధ హిందీ, భలే ఉంటుంది హిందీ. ప్లస్ ఈ సినిమా పిక్చర్ క్వాలిటీ భలే ఉంది. సౌండింగ్ కూడా చాలా మంచిగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ హిందీ పదాలు కానీ, కొద్దిగా సంస్కృత్ మిక్స్డ్, చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మంచి హిందీ విన్నా అనిపించింది సినిమా చూస్తుంటే. ఫస్ట్ హాఫ్ అంతా అలా మంచిగా వెళ్ళింది. ఆ నానా పటేకర్ కొత్త హీరో, ఆ హీరోకి ఒక లవ్ స్టోరీ, ఆ హీరో ఫ్రెండ్స్, ఆ రాజ్పాల్ యాదవ్ కమెడియను, ఇలా ఫస్ట్ హాఫ్ వరకు బాగా తీసుకెళ్లారు. ఒక యాక్షన్, ఒక ఫైట్ పెట్టుకున్నారు. ఇలా లాజికల్గా, అంటే మనం ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఈ రోజుల్లో ఏముంది, ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనుకుంటాం. కానీ బట్ అది దానికి కొన్ని పెట్టుకున్నారు, కొద్దిగా లాజికల్గానే పెట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా నీట్గా వెళ్ళిపోయింది సినిమా. బాగా నచ్చింది. ఒక పాటలు, కొద్దిగా ఐటమ్ సాంగ్ లాగా హీరోయిన్తో అలా ఎంటర్టైనింగ్గా యూత్కి తగ్గట్టుగా పెట్టుకుంటూ వెళ్ళారు. మెయిన్ ఎమోషన్ ఏదైతే అలాగే ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అప్పుడు ఏడ్పించేసాడు నానా పటేకర్, అంటే తన యాక్టింగ్తో. సో నానా పటేకర్, అమితాబ్ బచ్చన్ వీళ్ళిద్దరే ఇలాంటి యాక్టింగ్ చేయగలరు అనిపించింది నాకు ఆ ఎమోషన్ చూస్తే. ఇక సెకండ్ హాఫ్ కూడా, అంటే కొద్దిగా లెంతీ సినిమా, 2.5 గంట ఉంది. కొంచెం లెంత్ తగ్గించింటే బాగుండు అనిపించింది, కానీ బట్ పర్లేదు. 1.5 గంట ఫస్ట్ హాఫ్, 1.5 గంట సెకండ్ హాఫ్. సో సెకండ్ హాఫ్ కూడా అక్కడి నుంచి బనారస్లో నుంచి మూవీ షిఫ్ట్ అయిపోతుంది. ఇక ఒక రోడ్ ట్రావెల్ లాగా వెళ్తుంది. అంటే వాళ్ళు కనుక్కోవడం అతని గురించి, నానా రకాలుగా నానా కష్టాలు పడి అతని గురించి తెలుసుకొని, ఆ తెలుసుకునే ప్రాసెస్లో వీళ్ళ మధ్య వీళ్ళు కూడా మారడము, వీళ్ళ గురించి వీళ్ళు తెలుసుకోవడము, వీళ్ళ ప్రేమ, ఇవన్నీ నీట్గా అల్లుకుంటూ వెళ్ళారు. ప్లస్ సందర్భానుసారంగా ఎమోషన్ కంటెంట్ బాగా పెట్టుకున్నారు. ఎమోషనల్ పాటలు బాగా బ్యాక్గ్రౌండ్లో బాగా వచ్చాయి. నీట్గా అనిపించింది, నాకైతే నచ్చింది. మరి థియేటర్లో చూసింటే నచ్చకపోవచ్చేమో, కానీ బోర్ కొట్టేదేమో, నిద్రపోయేవాన్నేమో. కానీ ఓటీటీ టీవీలోనే కాబట్టి, ఇంట్లోనే కాబట్టి ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. ఎలా ఎండ్ చేస్తారనుకున్నాను, బట్ అనుకున్న దానికంటే బాగానే ఎండ్ చేశారు, నీట్గానే ఇచ్చారు. బాగా అంటే మంచి ఎమోషన్ అయితే తీసుకెళ్లారు. ఒకటి మైనస్ ఈ సినిమాకి ఏమంటే ఖుష్బూ
ఉన్న కొద్దిసేపు అయినా 10 నిమిషాలైనా మొదటి 10 నిమిషాలైనా సినిమా అంతా అక్కడక్కడక్కడ కనపడుతూ ఉంటుంది మనకు. ఖుష్బూ కాకుండా ఎవరన్నా సీనియర్ యాక్టర్ని తీసుకొని ఉంటే, అంటే నానా పటేకర్ లాగా, లేకుంటే జయా బచ్చన్ గారినో, లేకపోతే ఇంకా ఎవరన్నా తీసుకొని ఉంటే కొద్దిగా వెయిటేజ్ పెరిగిండేది, కొద్దిగా ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యిండేది. ఖుష్బూ వల్లనే నాకు డిసప్పాయింట్ అయిన సినిమా. అదర్వైజ్ సినిమా చాలా బాగా నచ్చింది నాకు. చాలా రోజుల తర్వాత ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ సినిమా చూసిన అనిపించింది. బాగా తీశారు, ఈ కాలానికి తగ్గట్టు ఈ కాలం వాళ్ళకి నచ్చే విధంగానే తీశారు. మరి ఓవర్ మెలో డ్రామా, మరి ఓవర్ గేమ్ లేకుండా. ఇంకొకటి, ఈ సినిమాలో స్కోప్ ఉన్నింది చాలామంది యాక్టర్లను తీసుకోవడానికి. ఎస్పెషల్లీ కొడుకులుగా చేసిన 3 క్యారెక్టర్లు ఎవరైనా మంచి తెలిసిన ముఖాలు హిందీలో పాపులర్ అయిన వాళ్ళని పెట్టవచ్చు, వాళ్ళ కోడళ్ళుగా 3 పెట్టుకోవచ్చు. హీరోకి పక్కన చేసిన హీరోయిన్ అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా వేరే పాపులర్ని పెట్టుకొని ఉండొచ్చు. ఇంకా కొద్ది గెస్ట్ రోల్స్ ఉన్నాయంటే వేరే వాళ్ళు కొద్దిగా సన్నిడియోల్ని కూడా తెచ్చిందొచ్చు. అనిల్ శర్మ ఒక సీన్లో క్లైమాక్స్లో ఇలా పెట్టుకొని స్టార్ కాస్ట్ సపోర్టింగ్ బాగా పెట్టింటే చూసేవాళ్ళు జనాలు. థియేటర్లో ఎవరు చూడలేదు ఈ సినిమాను, బట్ అట్లీస్ట్ ఓటీటీలోనే చూడాలి ఎవరైనా కానీ. అంటే నానా పటేకర్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు నానా పటేకర్ కోసం నాలాగా. అదర్వైజ్ మిగతా వాళ్ళు కూడా చూడాలి అంటే బాగా ప్రమోట్ చేసి మంచి యాక్టర్లను పెట్టింటే ఎందుకంటే సినిమా బాగుంది, ఫ్యామిలీతో కూర్చొని చూడాలి. ఈ జనరేషన్లో ఉన్న పేరెంట్స్ పిల్లలు కలిసి చూడాలి. ప్రతి జనరేషన్కి ఇలాంటి సినిమాలు అవసరము. సో ఖచ్చితంగా చూడండి. వనవాస్ హిందీలోనే ఉంది, తెలుగులో లేదనుకుంటా. సో హిందీ మీకు అర్థమైతే ఖచ్చితంగా మీ ఇంటిల్లిపాది, మీ పిల్లలు, పెద్దవాళ్ళు, మీ పేరెంట్స్ అందరూ కలిసి చూడండి. అందరికీ నచ్చుతుంది, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, ఎమోషన్ అవుతారు. కొద్దిగా హ్యూమన్ వాల్యూస్ ఇవి అర్థమవుతాయి ఈ జనరేషన్కి కూడా. శుద్ధ హిందీ ఒకసారి చెవులకు పట్టిన తుప్పు వదులుతుంది. శుద్ధ హిందీ ఉంది సినిమాలు. ప్లస్ బనారసీ స్లాంగ్ బాగా ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ బాగా పనిచేసాయి. మ్యూజిక్ కానీ, మాటలు కానీ, పాటలు కానీ, డైలాగ్స్ కానీ. అక్కడక్కడ కొద్దిగా ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది కొంతమందిది, మెలో డ్రామా అనిపిస్తుంది కానీ, బట్ ఓకే, ఆ కంటెంట్కి అది సరిపోతుంది. రిచ్గా ఉంది సినిమా. అది లొకేషన్స్ కానీ అవి చూస్తే అసలు బనారస్ని ఫస్ట్ హాఫ్లో కాశీని అందంగా చూపించారు, అక్కడే తీశారు. రియల్గా గిట్స్ ఏమీ లేదు. సెకండ్ హాఫ్ మొత్తం ఇక రోడ్ ట్రావెల్, ఇంకొక ఏరియాకు బాగా లొకేషన్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. సో ఆ లొకేషన్ పేరు చెప్పకూడదు, చెప్తే సినిమా చూస్తున్న వాళ్ళకి అది తెలిసిపోతుంది కాబట్టి చెప్పట్లేదు. సో ఖచ్చితంగా చూడండి. ఈ థియేటర్ కాదు కదా, ఇంట్లోనే కదా, Zee5 అనే కదా. సో ఖచ్చితంగా చూడండి. మీకు Zee5 ఓటీటీ సబ్స్క్రిప్షన్ లేదంటే జీటీవీలో వచ్చేస్తుంది ఒక నెల లోపల. గుర్తుపెట్టుకోండి, వనవాస్ అని నానా పటేకర్ సినిమా ఖచ్చితంగా చూడండి, ఇంటిల్లిపాది. ఓకే, నా రేటింగ్ వచ్చి 3/5. 4 కూడా ఇవ్వచ్చు, కానీ కొంచెం అంటే ఈ రోజుల్లో ఇలా మెలో డ్రామా, కొంచెం ఓవర్ యాక్షన్, కొంచెం ఇలాంటివి లేదు కాబట్టి అందులో ఆ ఖుష్బూ వల్ల నేను 3 ఇస్తున్నాను. గుడ్ అని చెప్తున్నాను, లేకుంటే వెరీ గుడ్ అని చెప్పేవాడిని, 4 ఇచ్చేవాడిని. 3 రేటింగ్తో సరిపెడుతున్నాను వనవాసు. కుదిరితే ఖచ్చితంగా చూడండి, మీ పిల్లలకు చూపేయండి, మీ పేరెంట్స్ కూడా చూపేయండి. ఇంటిల్లిపాది కలిసి చూడండి. ఓకే, బాయ్.